అధికారంలోకి వస్తే ఇప్పుడు అమలవుతున్న ఏ సంక్షేమ పథకాన్ని నిలుపుదల చేయదని, ఇంకా అదనంగా అర్హులైన వారందరికీ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తుందని గూడూరు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ వెల్లడించారు. గూడూరు 2వ పట్టణ పరిధి ఇదేమి కర్మ కార్యక్రమంలో భాగంగా టీడీపీ మాజీ ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ పాదయాత్ర నిర్వహించారు. మహిళలు మంగళహారతులు ఇచ్చి స్వాగతం పలికారు. మాజీ ఎమ్మెల్యే ప్రజల వద్దకు వెళ్లి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఇప్పుడు అమలవుతున్న ఏ సంక్షేమ పథకాన్ని తొలగించదని, అన్ని యథావిధిగా కొనసాగుతాయని తెలిపారు. అదేవిధంగా వైసీపీ ప్రభుత్వంలో తొలగించిన రేషన్ కార్డులు, పెన్షన్దారులకు కూడా వాటిని మంజూరు చేయడం జరుగుతుందని వెల్లడించారు. గత టీడీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న అనేక సంక్షేమ పథకాలను ఈ వైసీపీ ప్రభుత్వం నిలుపుదల చేసిందని, ప్రజలు రాబోయే ఎన్నికల్లో సరైన తీర్పు ఇవ్వాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు పులిమి శ్రీనివాసులు, బిల్లు చెంచురామయ్య, ఇజ్రాయిల్, రహీం, చాన్ బాషా, రత్నం పాల్గొన్నారు.
గూడూరు మున్సిపాలిటీలో 25వ బూత్ పరిధిలో ఇక్కడ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల నాయకత్వంలో ఇదేమి కర్మ కార్యక్రమం 31వ వార్డులో జరుగుతుంది. చాలా సంతోషం. ఈరోజు ఈ వార్డులో ఉండడం ఇక్కడ వార్డు ప్రెసిడెంటు, అలాగే విజయభాస్కర్, వెంకటేశ్వర్లు, అలాగే వెంకటేశ్వర్లు, అలాగే మస్తాన్ నాయుడు గారు లేరు, బూత్ కన్వీనర్ ఆయన, అలాగే యూనిట్ ఇన్ఛార్జి సోదరులు రహీం గారు, అలాగే క్లస్టర్ ఇన్ఛార్జి చంచురామయ్య గారు, అలాగే పార్టీ అధ్యక్షులు వారు మా పులివి శ్రీనారాయణ గారు, అలాగే ముఖ్యంగా ఈరోజు మమ్మల్ని అందరినీ కూడా ఎంతో అభిమానించి ఆశీర్వదించి సంపూర్ణ సహకారం ఇస్తున్నటువంటి మా సోదరులు అన్న చాన్బాషన్న గారికి, అలాగే మున్సిపల్ కౌన్సిలర్స్ ఇజ్రాయెల్ గారికి, గాయం రమణయ్య గారికి, అలాగే దువ్వూరి ప్రకాష్ గారికి, కస్తూరి గురయ్య గారికి, వైస్ ప్రెసిడెంట్ వెంకట సుబ్బయ్య గారికి, మా రత్నయ్య గారికి, మా కర్మలాబాయ్ గారికి, అలాగే ముఖ్యంగా జనార్దన్ రెడ్డి గారికి, ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మీ అందరికీ తెలుసు, గతంలో నందమూరి తారక రామారావు గారు 1986 సంవత్సరంలో అందరూ కూడా కాలనీ ఇళ్ళు కట్టిస్తే ఈ గవర్నమెంట్ వచ్చి ఈరోజు ఓటీఎస్ వన్ టైం సెటిల్మెంట్ అని చెప్పి ఇక్కడ పంచాయతీలు అయితే 10,000, మున్సిపాలిటీ అయితే 15,000, కార్పొరేషన్ అయితే 20,000 రూపాయలు వాళ్ళ దగ్గర కట్టించుకోవడం నిజంగా అన్యాయమైన పరిస్థితి. ఉదయం లేచి వాలంటీర్ని పాపం టార్గెట్ పెట్టి ఖచ్చితంగా రోజుకి ఒక్క వాలంటీర్ అయినా సరే ఈ యొక్క కాలనీ సంబంధించిన డబ్బులు కట్టించాలని చెప్పి డిమాండ్ చేస్తూ వాళ్ళు అక్కడ ఉన్నటువంటి ఇళ్లపైన ఒత్తిడి చేస్తూ ఇల్లుకి డబ్బులు కట్టించిన కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం అన్యాయం అని చెప్పి నేను తెలియజేస్తున్నా. రామారావు గారు ఇచ్చిన ఇళ్ళకి మీ పెత్తనం ఏంటంటున్నా. నందమూరి తారక రామారావు గారు పేద ప్రజల కోసం ఇల్లు ఇస్తే దాన్ని మళ్ళీ డబ్బులు కట్టమని చెప్పి మీరు పెత్తనం చేసి డబ్బులు లాక్కోవడం ఎంతవరకు సమంజసం అని తెలియజేస్తున్నా. గతంలో కూడా మంత్రులు చెప్పాం, అసలు డబ్బులు కట్టదని చెప్పాం. మీరు కట్టవాకండి, ఇది వాళ్ళ తాత సొత్తు కాదు, లేదా ఇంకో ఆయన సొత్తు కాదు, ఇది ఆ రోజు నందమూరి తారక రామారావు గారు ఇచ్చింది, ఇది పేద ప్రజలకు సంబంధించినటువంటి డబ్బు కాబట్టి కట్టదని చెప్పాం. కానీ కొంతమంది పాపం ఆ మున్సిపల్ అధికారుల ఒత్తిడికి లోబడి చాలామంది కూడా డబ్బులు కట్టారు. కట్టిన వాళ్ళు ప్రశాంతంగా ఉన్నారు, కట్టిన వాళ్ళు బాధలో ఉన్నారు. అంటే మేము చెప్పేది మంచి చెప్తాం, మేము మంచి చెప్తే మీరు ఎన్నకుండా డబ్బులు కట్టేశారు. కాబట్టి మేము చెప్పింది కొద్దిగా వినమని చెప్పి ప్రజలందరూ కూడా చేతులెత్తి రిక్వెస్ట్ చేస్తున్నా. అలాగే మీరు ఆలోచించండి, గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రన్న బీమా ఈ రాష్ట్రంలో ఏదైనా సంక్షేమ కార్యక్రమం ఉందంటే పెద్ద సంక్షేమ కార్యక్రమం చంద్రన్న బీమా. మన ఇంట్లో ఎవరైనా యాక్సిడెంట్లో చనిపోతే 2 లక్షల రూపాయలు, 5 లక్షల రూపాయలు యాక్సిడెంట్లో ఆ రోజు ఇచ్చేవాళ్ళు. సహజ మరణం అయితే 2 లక్షల రూపాయలు ఇచ్చేవాళ్ళు. ఖచ్చితంగా అప్పటికప్పటికి అక్కడ వచ్చిన బీమా మిత్రులు ఇంటికి వచ్చి నోట్ చేసుకొని 15 రోజుల లోపల మీ బ్యాంక్ అకౌంట్లో 5 లక్షలు 2 లక్షలు వేసేటువంటి కార్యక్రమం ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చేశారు. ఈరోజు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 4 సంవత్సరాల్లో ఆ బీమా తగ్గించేసింది, 1 లక్ష రూపాయలు అనేది. అది కూడా ఎంతమందికి ఇచ్చారో కూడా అర్థం కాని పరిస్థితి. మాకు తెలిసింది ఎంతవరకు ఎవరికి కూడా ఆ చంద్రన్న బీమా ఇచ్చేటువంటి దాఖలాలు లేవని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అలాగే పేద ప్రజలు ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకుంటే చంద్రబాబు నాయుడు గారు పెళ్లిళ్ళకి డబ్బులు ఇచ్చేవాళ్ళం. కానీ ఈరోజు ఆ డబ్బులు ఇచ్చే పరిస్థితి లేదు. ఆ డబ్బులు కూడా ఏంటంటే ఎవరు ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకుంటే 10th క్లాస్ క్వాలిఫికేషన్ పెట్టారు. అన్యాయమైన పరిస్థితి. గతంలో ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు గతంలో మామూలు పెళ్లి చేసుకున్నా కానీ డబ్బులు ఇచ్చేవాళ్ళం ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ అయితే. ఈరోజు దానికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ పెట్టి అది కూడా ఇచ్చే కార్యక్రమం కాదు. ఈ సంవత్సరం ఇస్తున్నా అని చెప్పి కొత్తగా ఆయన బటన్ నొక్కాడు. ఎంతమంది పడిందో కూడా అర్థం కాని పరిస్థితి అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. కార్యక్రమాలు ఏమేమి ఉన్నాయో చంద్రబాబు నాయుడు గారు పెట్టినటువంటి అన్ని కూడా చేసినటువంటి ముఖ్యమంత్రి ఈ జగన్మోహన్ రెడ్డి గారు నేను తెలియజేస్తున్నా. అయ్యా ప్రజలందరికీ తెలియజేస్తున్నాం, అయ్యా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే ఇప్పుడు కొనసాగే పథకాలన్నీ కూడా ఖచ్చితంగా అమలవుతాయి. ఒక్క రద్దు చేయము, అమ్మండి చేసిన అమ్మని చెప్పి తెలియజేస్తున్నా. చంద్రబాబు నాయుడు అదే చెప్పాడు, రేపు తెలుగుదేశం పార్టీ వస్తే ఇవన్నీ ఒక్క పథకం కూడా అమ్మ ఒడి కానివ్వండి, ఆయన చేసినటువంటి ఏ కార్యక్రమం అసలు ఆపే సమస్య లేదు, అన్ని యథాతథంగా ఉంటాయి. అట్లాగే ఆయన ఎంతమంది ఫంక్షన్లు కొట్టేశాడు. దాదాపు ఈ 4 సంవత్సరాల్లో 30 లక్షల ఫంక్షన్లు కొట్టేశాడు మహానుభావుడు. రేషన్ కార్డులు 30 లక్షల రేషన్ కార్డులు కొట్టేశాడు. అవన్నీ కూడా తెలుగుదేశం పార్టీ గెలిస్తే మళ్ళీ వాళ్ళందరూ రేషన్ కార్డు ఇస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. అలాగే
మీరు ఎన్ని ఫెన్షన్లు కొట్టేశారో అవన్నిటినీ కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మీ అందరికీ కూడా ఫెన్షన్లు అందిస్తామని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అట్లాగే గతంలో మీరు రద్దు చేసినటువంటి చంద్రన్న బీమా కానివ్వండి, ఈ యొక్క పెళ్లి చేసుకుంటే వచ్చేటువంటి డబ్బులు కానివ్వండి, పెళ్లి కానివ్వండి, ఇవన్నీ కూడా ఏ పథకాలు మీరు దళితులకు సంబంధించిన 26 పథకాలు ఏ పథకాలు రద్దు చేశారో, అలాగే బీసీలకు సంబంధించిన పథకాలు ఏ రద్దు చేశారో, అలాగే మైనారిటీలకు సంబంధించిన పథకాలు ఏ రద్దు చేశారో అవన్నీ కూడా పునరుద్ధరిస్తాం. అన్నీ కూడా అదనంగా కూడా మీ అందరికీ సంక్షేమ కార్యక్రమాలు అందిస్తామని తెలియజేస్తూ ఈరోజు ఈ పురపాలక సంఘంలో ఈ స్లమ్ ఏరియాలో తిరుగుతుంటే మొత్తం కాలువలన్నీ కూడా మొత్తం గందరగోళం ఉన్నాయి. ఎక్కడ చూసినా వాసన, మురికి, కంపు పట్టించుకునే దిక్కే లేదు. ఈ 4 సంవత్సరాల ఈ మున్సిపాలిటీ పరిపాలనలో ఎక్కడ కూడా ఎవరు కూడా పట్టించుకునే దిక్కు లేకుండా పోయిందని చెప్పి మేము తెలియజేస్తున్నాం. కానీ జీతాలు ఇస్తున్నాను మాత్రం డబ్బులు మాత్రం రాబోతూనే ఉన్నాయి. ఇక్కడ పనిచేసేటువంటి ఒక్కరు కూడా లేదని చెప్పి నేను తెలియజేస్తున్నా. గతంలో మేము ఉన్నప్పుడు మున్సిపల్ కౌన్సిల్ ఉన్నప్పుడు మా మున్సిపల్ కౌన్సిలర్స్ పకడ్బందీగా ఏ వార్డుకు ఆ వార్డు ఈ యొక్క పారిశుద్ధ్య పనులు పర్యవేక్షించేవాళ్ళు. ఈరోజు మున్సిపాలిటీలో ఎలక్షన్స్ లేవు, మున్సిపాలిటీకి అమ్మ అబ్బా లేదు, దీనికి ఎవరో కూడా అధికారి తెలియని పరిస్థితి ఈరోజు మున్సిపాలిటీ ఉంది. ఎవరికి చెప్పాలో కూడా అర్థం కాదు పేద ప్రజలకి. మేము వస్తుంటే మాకు చెప్తున్నా, అయ్యా చూడండి మురికాలు తీయట్లేదని. కాబట్టి ఈరోజు ఆ పరిస్థితిలో ఉన్న పరిస్థితి నిజంగా చాలా అన్యాయం. త్వరలో ఈ మున్సిపాలిటీ సమస్యల మీద, ముఖ్యంగా పారిశుద్ధ్యం మీద ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో కార్యక్రమం తీసుకుంటాం. అవసరమైతే ఎక్కడైతే చెత్త మీరు డంపింగ్ చేశారో, ఏ వార్డులో చెత్త ఉందో ఆ చెత్త అంతా తీసుకొని మున్సిపల్ ఆఫీసులో నింపుతామని చెప్పి మేము తెలియజేస్తున్నాం. కాబట్టి దయచేసి మున్సిపల్ కమిషనర్ గారు వెంటనే చెత్తను తొలగించండి, మురికాలు తీయించండి, లేకపోతే ఇబ్బందికరమైన పరిణామం అని చెప్పి మీకు తెలియజేస్తున్నా. కాబట్టి దయచేసి ఒక్కసారి మీరు రాండి, వార్డులో తిరగండి, ఏ విధంగా వార్డు పరిస్థితుందో ఒకసారి మీకు కూడా అర్థమవుతుందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అలాగే గతంలో వేసిన లైట్లు ఈరోజు ఆరిపోతే వెలిగించే దిక్కులే. మేము విలేజ్లో ఆ రోజు లోకేష్ బాబు వేసిన లైట్లు కానివ్వండి, పురపాలక సంఘంలో అప్పుడు నేను ఎమ్మెల్యేగా మా కౌన్సిలర్గా ఉన్నప్పుడు లైట్లు కానివ్వండి, ఇప్పుడు ఒక్క లైట్ పోయినా ఎగిరించే లైట్లు ఆరిపోతే దిక్కుముక్కులే అని చెప్పి చెప్తున్నారు. లైట్ వెలిగించలేని దుస్థితిలో పురపాలక సంఘం ఉందంటే నిజంగా అన్యాయమైన పరిస్థితి. మీరు పెంచినటువంటి ఈ యొక్క ఎంక్రోచ్మెంట్ ట్యాక్సులు డబ్బులు ఏ విధంగా పోతున్నాయి, మీకు కట్టేటువంటి ట్యాక్సులు రూపాయలకి డబ్బులు ఎటువంటి పోతున్నాయి, మీకు కట్టేటువంటి వాటర్ ట్యాక్స్ ఏ విధంగా పోతుంది, మీరు కడుతున్నటువంటి వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ ఏ విధంగా పోతుంది, మేము మీకు కడుతున్నటువంటి ఈ బిల్డింగ్ ప్లాన్ సంబంధించిన డబ్బులు ఏ విధంగా పోతున్నాయి, ఇవన్నీ ఏ విధంగా పోతున్నాయో మాకు చెప్పాలా. మీరు చిన్న లైట్ పోతేనే 15 రూపాయలు రిపేర్ చేయించలేకపోతే ప్రజల దగ్గర వసూలు చేస్తున్న డబ్బు అంతా ఏం చేస్తున్నారో మున్సిపల్ అధికారులు మా సమాధానం చెప్పాలని తెలియజేస్తూ త్వరలో దీనికోసం ప్రత్యేకమైన కార్యక్రమం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో జరుగుతుందని చెప్పి తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా యూత్ బ్రహ్మాండంగా వచ్చారు. యువకులందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మీరు చూడండి, గతంలో యూత్ అంతా మాకు చాలా దూరంగా ఉండేది. ఈరోజు యూత్ అంతా తెలుగుదేశం పార్టీకి దగ్గరే. ఎక్కడికి వెళ్ళినా మేమే కాదు, సునీల్ కుమార్లు కార్యక్రమంలో కాదు, లోకేష్ బాబు కార్యక్రమం కానివ్వండి, చంద్రబాబు నాయుడు కార్యక్రమంలో కానివ్వండి, యూతే ముందు నడిపించే కార్యక్రమం అని చెప్పి తెలియజేస్తూ 15వ తేదీ ఉదయం 7 గంటలకి లోకేష్ బాబు పాదయాత్ర 100 రోజులు పూర్తయిన సందర్భంగా ఆయన సంఘీభావంగా మన గూడూరు నియోజకవర్గంలో మాజీ శాసనసభ్యుడిగా నేను మీరు అందరూ కలిసి ఒక 7 కిలోమీటర్లు సంఘీభావ యాత్రని మనం చేయదలుచుకున్నాం. కాబట్టి అందరం కూడా రేపు 15వ తేదీ ఉదయం 7 గంటలకి కోర్టు సెంటర్కి వస్తే అక్కడ నుంచి చెన్నూరు దాకా వెళ్ళి మన సంఘీభావాన్ని లోకేష్ బాబు గారు చేస్తున్నటువంటి యువకుల పాదయాత్రకి అందరం కూడా తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గూడూరు పట్టణంలోని ఎస్ఈబీ కార్యాలయంలో అక్రమంగా మద్యం తరలిస్తూ దాడి చేసి పట్టుకున్న 271 క్వార్టర్ మద్యం బాటిళ్లను ఎస్ఈబీ సిఐ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో ధ్వంసం చేశారు. వీటి విలువ సుమారు 35,000 రూపాయలు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. పదిహేడు సార్ 17 అయితే నేను కాల్ చేద్దాం. బకెట్లు తీసుకుంటే అవి పెట్టుకోండి, స్టార్ట్ చేయండి.
కాదు నువ్వు కూర్చున్నది వాటి మీద కూర్చుంటున్నావు, చెవులు నీకు గుచ్చుకుంటాను, నీకు అర్థం కాలేదు. వీడియో బకెట్ పెట్టావా? అక్కడ పెట్టిపోయావా? అట్ట కాదు, నేను అడిగిన చెప్తున్నాను. చెప్పండి సార్. అతనికి ఏంటి తీసి 112/2022 ఎన్ని 9 lists of old admiral, sir. Yes, right. తర్వాత 113 అన్ని 2022 చెప్తున్నా. అవును సార్. 113 8 బాడీస్ ఆఫ్ ఓల్డ్ అడ్మిరల్, సార్. 114 9 వైట్ హాల్, సార్. రైట్. 115 13 సెలబ్రిటీ, 116 ఒకటి 18 lists of Kingswell, సార్. కరెక్ట్. 2 14 ఎపిక్ రిజర్వ్, సార్. కరెక్ట్. 4 22 lists of HD, సార్. 6 19 lists of Kingswell, సార్. 7 19 lists of Kingswell, సార్. 8 17 lists of White House, sir. 10 19 lists of old admiral, sir. రైట్. మొత్తం ఎన్ని లెక్క? నిత్య జీవితంలో టెక్నాలజీని అనుసంధానం చేసేందుకు విద్యార్థులు నేర్చుకున్న టెక్నాలజీని భావితరాలకు అందజేసే విధంగా వారిలోని స్కిల్స్ ప్రదర్శించేందుకు 24 hours హ్యాకథాన్ కార్యక్రమాన్ని నిర్వహించామని ఆదిశంకర ఇంజనీరింగ్ కళాశాల డైరెక్టర్ మోహన్ తెలిపారు. ఆదివారం గూడూరు పట్టణ సమీపంలోని ఆదిశంకర ఇంజనీరింగ్ కళాశాలలో కంప్యూటర్ సైన్స్ విభాగం ఆధ్వర్యంలో 24 hours హ్యాకథాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణ సమీపంలోని ఆదిశంకర ఇంజనీరింగ్ కళాశాలలో కంప్యూటర్ సైన్స్ విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన 24 hours హ్యాకథాన్ కార్యక్రమంలో 300 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కళాశాల డైరెక్టర్ మోహన్ మీడియాతో మాట్లాడుతూ విరుద్ధంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు 2500 మంది విద్యార్థులు ఆసక్తి చూపగా వారిలో 300 మందిని ఎంపిక చేసి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, సోమవారం ఉదయం 9 గంటల వరకు ఈ కార్యక్రమం నిరంతరాయంగా జరుగుతుందని పేర్కొన్నారు. ఈ తరహా కార్యక్రమాల వలన విద్యార్థుల్లోని నైపుణ్యాలను ప్రదర్శించేందుకు అవకాశం కలుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల ఏవో రామయ్య, హెచ్ఓడీలు తదితరులు పాల్గొన్నారు. గూడూరు ఆదిశంకర ఇంజనీరింగ్ కళాశాలలో డాక్టర్ వంగి పెంచలయ్య చైర్మన్ ఆఫ్ ఆదిశంకర గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ సౌజన్యంతో ఈరోజు ఆదిశంకర విద్యా సంస్థలందు 24 hours హ్యాకథాన్ ప్రోగ్రాం నిర్వహించడం జరుగుతుంది. ఇందులో భాగంగా చాలామంది 2500 మంది విద్యార్థుల వరకు దీనిలో రిజిస్టర్ చేసుకోవడం జరిగింది. ఫైనల్గా మేము 300 మంది విద్యార్థుల వరకు షార్ట్ లిస్ట్ చేసి ఈరోజు 24 hours ఆఫ్ హ్యాకథాన్ మీద కండక్ట్ చేస్తున్నాం. హ్యాకథాను లేకుంటే ఇటువంటి పదాలన్నీ కూడా చాలా పెద్ద కష్టంగా ఉండొచ్చేమో, కానీ నిత్య జీవితంలో ఎక్కడైతే టెక్నాలజీ అవసరమో అటువంటి టెక్నాలజీని ఏదో బుక్ వరకే నేర్చుకోవడమే కాకుండా నిజ జీవితంలో వాళ్ళు నేర్చుకున్నటువంటి చదువును సమాజానికి ప్లస్ అదేవిధంగా సాంకేతిక విజ్ఞానానికి అనుసంధానం చేసుకునే విధంగా టెక్నాలజీని భావితరాలకు అదేవిధంగా టెక్నాలజీని దేశ సంపదకు ఇవ్వాలనే ముఖ్య ఉద్దేశంతో ఆదిశంకర విద్యా సంస్థలో ఇటువంటి బహుత్తరమైనటువంటి కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమంలో పిల్లలు కూడా చాలా ఉత్సాహంగా పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇక్కడ ఆడపిల్లలు మగపిల్లలను తేడా లేకుండా 24 hours అంటే ఈరోజు మార్నింగ్ 9 o'clock నుంచి రేపు మార్నింగ్ 9 o'clock వరకు టిల్ అంటే ఈ యొక్క హాల్ నుంచి బయట పోకుండా పూర్తిగా ఈ యొక్క మేధోమదనం మీద ఉంటారు. ఎండ్ అవుట్పుట్ ఆదిశంకర విద్యా సంస్థ నుంచి ఏదైతే బయట ఈ టెక్నాలజీ బయట వస్తుందో ఈ యొక్క గూడూరు పరిసర ప్రాంతాల్లో కాకుండా దేశానికి కూడా ఆదిశంకర విద్యార్థులు చాలా ఆదర్శంగా వీళ్ళ యొక్క టెక్నాలజీని ఇన్నోవేటివ్ని దేశ సంపద కూడా ఇస్తారని నేను ఆశిస్తున్నాను. ఈ యొక్క ప్రోగ్రామ్ ఇటువంటివి ఈ రోజుకి కాకుండా ఇది కంటిన్యూస్గా ఎవ్రీ మంత్ కూడా జరుగుతుంది. ఈరోజు కంప్యూటర్ సైన్స్లో ఉన్నటువంటి డిమాండ్తో పాటు టెక్నాలజీని స్కిల్స్ని కానీ నేర్చుకోకపోతే పిల్లవాడు
పెద్దగా స్కిల్ కాలేరు కాబట్టి ఇటువంటి ప్రోగ్రామ్స్ వల్ల ప్రతి ఒక్క పిల్లవాళ్ళలో మేము అప్స్కిల్లింగ్ చేయడానికి చాలా వరకు దోహదపడుతుందని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ఆదిశంకర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ గూడూరు, ఇక్కడ మేము 24 hours హ్యాకథాన్ చేస్తున్నాము. ఆల్మోస్ట్ 300 స్టూడెంట్స్ వరకు పార్టిసిపేట్ చేస్తున్నారు. సో ఎనీథింగ్ ఎల్స్? Group of institutions proudly saying that we are conducting 24 hours hackathon program in our group of institutions. 2750 మంది స్టూడెంట్స్ మొత్తం రిజిస్టర్ అయ్యారు ఈ ప్రోగ్రామ్కి. డే 1లో ప్రిలిమినరీ కింద 100 బ్యాచెస్ ఫిల్టర్ చేయడం జరిగింది. అందులో నుంచి 400 మంది ఈరోజు 100 బ్యాచెస్ కింద డివైడ్ అయ్యి ఈ కాంపిటీషన్లో ఇప్పుడే ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగింది. సో దీంట్లో స్టూడెంట్స్ దగ్గర ఉన్న డిఫరెంట్ ఐడియాస్ని ఈ 24 hours ప్రోగ్రామ్స్లో ప్రొజెక్ట్ చేసి ఇండస్ట్రీకి సరిపోయే విధంగా వాళ్ళని చేంజ్ చేసుకోవడం జరుగుతుంది. సో దిస్ ఇస్ ఏ గ్రేట్ ప్లాట్ఫామ్ టు ఆదిశంకర గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ కూడా ఉన్నారు వాళ్ళని అసెస్ చేయడానికి. 24 hours కూడా ఈ ప్రోగ్రాంలో వాళ్ళని సపోర్ట్ చేస్తూ ఫైనల్గా ఎండ్ ప్రోడక్ట్ మంచి ప్రోడక్ట్ వచ్చే విధంగా వాళ్ళని ట్యూన్ చేస్తారు. సో దీన్ని మేము చాలా గర్వంగా అనౌన్స్ చేస్తున్నాము పబ్లిక్కి. కర్ణాటక రాష్ట్రంలో శనివారం విడుదలైన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ 136 స్థానాల్లో ఘన విజయం సాధించి సుస్థిర ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుందని, ఇది చాలా శుభ పరిణామమని, రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కేంద్రంలోనికి అధికారంలోకి వచ్చేందుకు కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ పార్టీకి మరింత ఉత్సాహాన్ని కలిగించిందని వెంకటగిరి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పంటా శ్రీనివాసులరెడ్డి తెలిపారు. ఆదివారం గూడూరు పట్టణంలోని ఒక ప్రైవేట్ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడంతో కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్తేజం నెలకొంది. ఈ క్రమంలో ఆదివారం గూడూరు పట్టణంలోని ఒక ప్రైవేట్ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మీడియా సమావేశం ఏర్పాటు చేసి కర్ణాటక ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా వెంకటగిరి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పంట శ్రీనివాసులరెడ్డి మాట్లాడుతూ బీజేపీ ఎన్ని కుట్రలు పనినా కూడా కర్ణాటక రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆదరించి ఘన విజయం చేకూర్చారని పేర్కొన్నారు. ఇదే తరహాలో 2024లో జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా విజయం సాధించి కేంద్రంలో అధికారంలోకి వస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు చంద్రశేఖర్, వేమయ్య, నాగభూషణ్, సుబ్బారావు, గయాజ్, మూర్తి తదితరులు పాల్గొన్నారు. నిన్నటి రోజున కర్ణాటక రాష్ట్రంలో ఎన్నికల ఫలితాలు చూసాం మనం. కాంగ్రెస్ పార్టీ విజయదుందుభి మోగించింది. 136 సీట్లతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం జరిగింది. ఈ మోడీ చేస్తున్నటువంటి అరాచక పాలనను అంతమొందించేందుకు ప్రజలు సాహసోపేతమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది. కర్ణాటక ప్రజలను ఎంతో అభినందించాల్సిన విషయం ఇది. ఎందుకంటే బీజేపీ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి 9 రాష్ట్రాల్లో ప్రభుత్వాన్ని కూలదోసి బీజేపీ అధికారంలోకి రావడం జరిగింది. ఇవన్నీ గమనించి కర్ణాటక రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు మళ్ళీ అటువంటి తప్పు జరగకుండా సంపూర్ణమైనటువంటి మెజార్టీ ఇచ్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రజలు అవకాశం కల్పించారు. వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నిన్నటి రోజున కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన దానికి ముఖ్యంగా భారత్ జోడో యాత్ర ఎంతో ప్రాముఖ్యత సంపాదించింది. రాహుల్ గాంధీ గారు 20 నియోజకవర్గాల్లో పాదయాత్ర చేస్తే దాంట్లో 15 నియోజకవర్గాలు విజయం సాధించడం అనేది మార్పు కోరుకుంటున్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ముఖ్యంగా అక్కడ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, ముఖ్యంగా సిద్ధరామయ్య గారు, డికే శివకుమార్ గారు కలిసి భేదాలు లేకుండా సంయుక్తంగా బీజేపీ వాళ్ళని ఎదిరించి పోరాడిన దానికి కర్ణాటక ప్రజలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం రావడానికి ఆ రాష్ట్ర ప్రజలు పైనుంచి డికే శివకుమార్ గారు, సిద్ధరామయ్య గారు, అందరికంటే ముఖ్యంగా ప్రియాంక గాంధీ గారు ఎంతో శ్రమ తీసుకొని పార్టీ కోసం కృషి చేశారు. రాహుల్ గాంధీ జోడో యాత్రే కాదు, ప్రియాంక గాంధీ గారి కృషి కూడా ఉంది. ఆ రాష్ట్ర ప్రజల యొక్క సమైక్యంతో పనిచేసిన కృషితో ఈరోజు కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ పూర్తి మెజార్టీతో అధికారంలోకి వచ్చింది. కాకపోతే రాబోయే 2024లో ఒక కర్ణాటకే కాదు, యావత్ భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతారు. మనకందరికీ ఎంతో మంచి జరుగుతుందని చెప్పి మీ అందరికీ చెప్పుకుంటూ అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం.
గూడూరు పట్టణంలోని కోనేటిమిట్టలో ఉన్న శ్రీ కోదండ రామాంజనేయ స్వామివారి దేవస్థానంలో గత 2 రోజుల నుండి హనుమత్ జయంతి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. స్వామివారికి విశేష పూజలు, అభిషేకాలు సంప్రదాయబద్ధంగా నిర్వహిస్తున్నారు. గూడూరు పట్టణంలోని శ్రీ కోదండ రామాంజనేయ స్వామివారి దేవస్థానంలో హనుమత్ జయంతి పర్వదినం సందర్భంగా స్వామివారికి విశేష అలంకరణ, అభిషేకం, లక్ష తమలపాకులతో భక్తులచే సామూహిక పూజా కార్యక్రమం, అనంతరం భారీ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. భక్తులు పూజా కార్యక్రమాల్లో పాల్గొని అన్న ప్రసాదాలు స్వీకరించారు. శ్రీ కోదండ రామాంజనేయ దేవాలయంలో ఆంజనేయ స్వామికి లక్ష తమలపాకుల పూజ జరుగుతుంది. చాలా గొప్ప దినం ఈరోజు ఈ దేవాలయంలో పూజ చేసిన వాళ్ళకి లక్షలు పడుతున్నాయి. కావున ప్రతి ఒక్కరూ వచ్చి ఈ కార్యక్రమం చూసి తల్లిదండ్రులు కోరుతున్నారు. గూడూరు 2వ పట్టణ పరిధిలోని శ్రీరామరక్ష కుటీరం నందు హనుమత్ జయంతి ఉత్సవాలు వైభవంగా జరిగాయి. ఆంజనేయ స్వామి వారికి విశేష అలంకరణ, ప్రత్యేక పూజలు నిర్వహించారు. హనుమత్ జయంతి సందర్భంగా గూడూరు పట్టణంలోని శ్రీరామరక్ష కుటీరం నందు 53వ హనుమత్ జయంతోత్సవాలు ఘనంగా జరిగాయి. ఆంజనేయ స్వామి వారికి విశేష అలంకరణ, అష్టోత్తర శతసహస్ర నాగవల్లి దళ తమలపాకుల సామూహిక అర్చన, పూజా కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పూజా కార్యక్రమాల్లో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. గూడూరు పట్టణంలో హనుమత్ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. తూర్పు వీధి ఆంజనేయ స్వామి విగ్రహం వద్ద తమలపాకుల పూజ, అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. గూడూరు రూరల్ సీఐ దశరథ రామారావు మరియు పట్టణ సీఐ హజరత్ బాబులు తూర్పు వీధిలోని ఆంజనేయ స్వామి విగ్రహం వద్ద ప్రత్యేక పూజలు జరిపించి అన్నదాన కార్యక్రమంలో పాల్గొని అన్నదానం చేశారు. కరణాల వీధిలోని శ్రీ చెన్నకేశవ స్వామి వారి దేవస్థానంలో హనుమాన్ జయంతి సందర్భంగా సామూహిక తమలపాకు సేవా కార్యక్రమం నిర్వహించారు. మహిళలు పెద్ద సంఖ్యలో సామూహిక తమలపాకు సేవా కార్యక్రమంలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు అందజేశారు. పర్వదినాన్ని పురస్కరించుకొని గూడూరు పట్టణంలో తూర్పు వీధిలో దాదాపు 1000 మందికి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. తూర్పు మన హనుమన్ కమిటీ వాళ్ళ ఆధ్వర్యంలో. అలాగే ఈ హనుమంతుని ఆశీస్సులు అందరికీ ప్రజలకు అందరికీ ఉండాలని కోరుకుంటూ ఆయన యొక్క ఆదర్శాలను అందరూ కొనసాగించాలని కోరుకుంటూ ఇంతటి చక్కగా అన్నదాన కార్యక్రమం నిర్వహించిన కమిటీ వారికి నా కృతజ్ఞతలు తెలుపుకుంటూ అభినందనలు తెలియజేస్తున్నాను. గూడూరు పట్టణ ప్రజలకు, ముఖ్యంగా తూర్పు వీధి ప్రజలకు నమస్కారాలు తెలియజేస్తున్నాను. జెండా కమిటీ ఆధ్వర్యంలో తూర్పు వీధిలో హనుమాన్ విగ్రహం వద్ద రూపేష్ గారి ఆధ్వర్యంలో దాదాపు 1000 మంది దాకా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈరోజు. దానికి మమ్మల్ని కూడా ఆహ్వానించినందుకు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాను. గూడూరు టౌన్ సీ హజరత్ బాబు గారు, అదేవిధంగా వాళ్ళ ఎస్ఐ గారు ఇక్కడ కూడా రావడం జరిగింది. నాకు గూడూరుతో కూడా అవినాభావ సంబంధాలు ఎక్కువ. ఎందుకంటే గతంలో కూడా 2 years ఇక్కడ పనిచేశాను. చాలా చక్కగా నిర్వహిస్తారు. జెండా పండుగప్పుడు కూడా జెండా ఉత్సవం కార్యంలో ఈరోజు హనుమాన్ జయంతి సందర్భంగా 1000 మందికి అన్నదానం చేయడం చాలా సంతోషకరం. ఈ విధంగా అందరూ కూడా సంతోషంగా ఉండాలని గూడూరు ప్రజలు, ముఖ్యంగా తూర్పు వీధి ప్రజలు సంతోషంగా, అందరూ గూడూరు పట్టణం అందరికీ మంచి జరగాలని, పట్టణ ప్రజలందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఆంజనేయ స్వామి జెండా కోడలి వద్ద శ్రీ హనుమాన్ జయంతి పురస్కరించుకొని తూర్పు వీధి జెండా ఆధ్వర్యంలో దాతల సహకారంతో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమం ఈరోజు మధ్యాహ్నం ఏర్పాటు చేయబడింది. అలాగే ఈ హనుమత్ జయంతి ప్రతి ఒక్కరి కుటుంబాలు సుఖ సంతోషంగా ఉండాలని, హనుమంతుని ఆశీస్సులు ఉండాలని మా తూర్పు వీధి జెండా కమిటీ తరఫున అందరినీ హనుమంతుని కోరుకుంటున్నాము. ఈ ఉత్సవాలు
హనుమ జయంతి ఉత్సవాలు వైశాఖ బహుళ దశమి రోజు హనుమ జయంతి జరుగుతుంది. ఇది ఆనవాయితీగా కొన్ని సంవత్సరాల నుంచి మన తిరుపతిలో చేస్తున్నాము. ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా ఈ కార్యక్రమానికి దాతలకి కృతజ్ఞత చెప్తున్నాం. ఈ అన్నదాన కార్యక్రమం 1000 మంది భక్తుల కార్యక్రమం ఏర్పాటు చేయబడింది. అందరికీ హనుమ జయంతి శుభాకాంక్షలు. ఈరోజు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ చెన్నకేశవ దేవస్థానం కర్ణాల వీధి గూడూరు నందు హనుమ జయంతి ఉత్సవాలు జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఉదయాన్నే స్వామివారికి అభిషేకం జరిగినది. తదుపరి ఆకు పూజ జరుగుతున్నది. వినియోగం అన్నదానం జరుగుతున్నది. భక్తులందరూ పెద్ద ఎత్తున పాల్గొని ఈ హనుమ జయంతి ఉత్సవాలను జయప్రదం చేయవలసిన కోరుతున్నాం. అలాగే ప్రజలందరి మీద హనుమంతుని కరుణా కటాక్షాలు ఉండాలని, గూడూరుకి ఎటువంటి ఇబ్బందులు అన్నీ ఉండాలని చెప్పి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాం. గూడూరు పట్టణంలోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో శనివారం రాత్రి శ్రీవారికి వైభవంగా పల్లకీ సేవ మరియు సహస్ర దీపాలంకరణ సేవా కార్యక్రమాలు నిర్వహించారు. గూడూరు పట్టణంలోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో స్వామివారు ఉభయ దేవేరులతో కలిసి ప్రత్యేక అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. వేద పండితుల ఆధ్వర్యంలో మేళతాళాలతో సాంప్రదాయబద్ధంగా స్వామివారి ప్రాకార ఉత్సవం ఘనంగా నిర్వహించారు. అనంతరం దేవస్థానం ఎదురుగా ఏర్పాటు చేసి ఉన్న సహస్ర దీపాలంకరణ సేవ మండపంలో స్వామివారిని కొలువుదీర్చి దీపకాంతులతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఇవి హైపర్ టీవీ న్యూస్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.